భూములు కేటాయించాం. విజయవాడలో చాంబర్ ఆఫీస్ కోసం ఆఫీస్ కేటాయించాం. శ్రీనివాస్ చౌదరి గారు ఒకసారి సినీ నటుడు రాజీవ్ కనకాల గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు, దీని గురించి మాట్లాడేందుకు. రాజీవ్ కనకాల గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాజీవ్ కనకాల గారు, ఏంటి నిన్న అంటే సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు ఏపీలో. సో సినీ ఇండస్ట్రీలో చాలా వరకు హ్యాపీగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఏంటి ఏపీకి తరలి వెళ్ళాలి అనేది పిలుపునిస్తున్నారు. ఏపీ ఈరోజు మంచి రోజులు వచ్చాయి ఏపీలో సినీ పరిశ్రమకు అని చెప్పేసి నిన్న అల్లు అరవింద్ లాంటి వాళ్ళు చెప్పారు. నిజమే అనుకుంటారా? నిజమంటారా? డెఫినెట్ గా కదండి. ఆయన డెప్యూటీ సీఎం అవ్వగానే ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా ఆయన ఏం చేశారు, వెంటనే ఈ కాల్ ఫర్ ది మీటింగ్, అంటే ప్రొడ్యూసర్స్ అందరితోటి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరితోటి. సో డెఫినెట్ గా ఏపీకి మంచి రోజులు వచ్చినట్టే. అంటే మాకు ఎస్పెషలీ సినిమా పరిశ్రమకి అక్కడికి వెళ్ళి చేయడానికి అంతకు ముందు కూడా ఉంది, అయితే ఈసారి ఇంకా ఇంకా మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. అంటే గతంలో, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు గతంలో సినీ ఇండస్ట్రీ ఏపీలో ఇబ్బందులకు గురైందంటే ఏం చెప్తారు? అంటే పెద్దగా ఏం లేదండి గురవ్వడానికి. ఎందుకంటే అంటే బాడీసే మీకు కావాల్సిన ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ పెద్దగా ఏమి ఇవ్వలేదు. బహుశా వైజాగ్ లో మాత్రమే ల్యాండ్ ఉంది, దాంట్లో ఏదో చేసుకోండి అని రండి అని చెప్పేసి అన్నారు. బట్ ఈసారి ఏమైనా రాయితీలు అలాంటివి ప్రకటిస్తారని ఆశిస్తున్నాను. కానీ ఒకటి పవన్ కళ్యాణ్ ల్యాండ్ ఉంది కదా సినీ ఇండస్ట్రీస్ కి. ఓకే, అంటే ఒకటి ఇప్పుడు ఇంతకుముందు రాజీవ్ కనకాల గారు ఇక్కడ మన దగ్గర ఉన్న గెస్ట్లు ఏం చెప్తున్నారంటే, ఈ రోజు సినీ పరిశ్రమ ఏపీకి తరలి వెళ్ళాలి అంటే మాత్రము మీలాంటి వాళ్ళు, ఇక పెద్ద పెద్ద హీరోలందరూ కూడా అమరావతి లేదంటే విశాఖకు రావాలి, అక్కడే ఉండాలి అనే విధంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి? సార్ న్యాయమే కదండి. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమ అక్కడ అభివృద్ధి చెందాలనుకున్న ఆ స్టేట్ లో వెళ్ళాలిగా, వెళ్లకుండా ఎలా అవుతుంది? ఇప్పుడు న్యాచురల్ గా ఇప్పుడు అక్కడికంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పైగా మ్యాన్ పవర్, అవైలబిలిటీ ఆఫ్ ద యాక్టర్స్ వీళ్ళందరూ ఉంటేనే అక్కడ అన్నాం. ఓకే, ఇప్పుడు చాలా మంది వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారంటే మిగతా వాళ్ళు కూడా తరలి వస్తారు. ఒకప్పుడు ఎలా చెన్నై నుంచి తరలి వచ్చారో అలాగే ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే అవ్వదు అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఏపీలో ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉంటుంది సార్, డెఫినెట్ గా 100% ఉంటుంది. మీరు ప్రభుత్వం తరపున ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నారు. అంటే నేను మాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేది చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఒక మధ్యంతరంగా, అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేలాగా చిన్న సినిమాకి ఎస్పెషల్ రాయితీలు ఎక్కువ ఇవ్వాలి. చిన్న సినిమాకి రాయితీలు ఎక్కువ ఇవ్వాలండి. ఏమండి, సినిమా కార్మికులు స్థలాలు కావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడం కోసం చిన్న సినిమాకి రాయితీలు ఇస్తే కనుక మనకి అంటే 30% ఇంకోటి ఆ చిన్న సినిమాకి ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి చాలా ఛాన్సులు ఉంటాయి. లేదనుకోండి ఎక్కడున్నారో అక్కడే చేసుకుంటారు. సో మీరు అన్నట్లు కనకాల గారు, ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి సినీ పరిశ్రమ ఒక టాప్ గేర్ లో దూసుకుపోతుంది అంటారు రాబోయే రోజుల్లో? డెఫినెట్ గా. రైట్, చూద్దాం రాజీవ్ కనకాల గారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు ముఖ్యమంత్రిగా, గతంలో బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారని అంటున్నారు. అంటే సార్ ఇప్పుడు ఇండస్ట్రీ అక్కడికి రావాలి, తరలి రావాలి, అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వాలి అంటే చాలా మంది రావాలి అక్కడికి. మనం ఇక్కడి నుంచి వెళ్ళి